మిమ్మల్ని యాక్ట్రెస్ దివ్యవాణి అంటే ఇష్టపడతారా? పొలిటీషియన్ దివ్యవాణి అంటే ఎక్కువ ఇష్టం? బాపు బొమ్మ దివ్యవాణి అంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు మీరు బయటకు వచ్చే టైంకి అనుకున్నారు అప్పుడున్న స్థితిగతులకి మళ్ళీ ఇలా పవర్లోకి వస్తారని కానీ ఇలా ఉంటుందని కానీ ఏంటి ఆ సంఘటనలు విచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఇది మహాసముద్రం. ఇక్కడున్న పెద్ద పెద్ద తిమింగలాల మధ్యలో నేను ఒక చిన్న చేప పిల్లని. అన్నట్టు అనుకున్నట్టుగానే ఇప్పుడు మరి బాబు గారు పవర్లోకి వచ్చారు. సో ఎలా ఉంది కూటమి పాలన? కూటమి పాలన వినటమే కానీ నేను అయితే ఏపీకి పోలేదు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే కనుక ఒక 10 years స్ట్రగుల్ అంతా అయింది. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే నిలబడి మొత్తానికి ఇప్పుడు ఒక సినీ నటుడుగా ఉండే వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది జర్నీ చూస్తే? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బాపు బొమ్మ అనగానే ఏంటంటే బాపు గారు గీసిన బొమ్మలు గుర్తొస్తాయి మనకి. కానీ ఆయన స్క్రీన్పై చక్కగా అందంగా చూపించిన హీరోయిన్స్ కూడా గుర్తొస్తారనమాట. వాళ్ళల్లో ముందు వరుసలో ఉండే పేరైతే కనుక దివ్యవాణి గారు. పెళ్లి పుస్తకం అనేది వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆ సినిమాలో దివ్యవాణి గారు లాంటి వైఫ్ వస్తే బాగుండదని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే ఆవిడ చక్కగా చెక్కిన బాపు బొమ్మలా ఉంటారు కాబట్టి. సో ఆ దివ్యవాణి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. అండ్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మా తారక్ కూడా హాయ్ తారక్. అంటే అప్పట్లో చైల్డ్హుడ్ క్రష్ అనమాట చాలా మందికి. అంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు అనుకోండి, పెద్దగా తేడా ఏం రాలేదు. చాలా మంది అదే చెప్తారు, మీ ఏజ్ ఆర్టిస్టులందరికీ చేంజెస్ ఉందని. సో మమ్మీ నేర్పించిన గుడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తినం, అన్నిటికన్నా ముందు ఇది క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి దట్ ఈజ్ రిఫ్లెక్ట్. లోపల ఏది ఉంటే బయటకు అదే వస్తుంది, అంతే కదా. లోపల హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మీ ఫేస్ మీద కూడా అదే హ్యాపీనెస్ అనేది, గ్రడ్జెస్ ఇలాంటివి లేకుండా హ్యాపీగా హ్యాపీనెస్ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని తట్టుకొని. అంటే ఒకటండి, మన హృదయం ఎప్పుడు క్లీన్గా ఉన్నప్పుడు మనం అది కూడా మన ఫేస్లో కానీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ బ్రైట్నెస్ అనేది. సో అయితే యాక్చువల్గా మిమ్మల్ని యాక్ట్రెస్ దివ్యవాణి అంటే ఇష్టపడతారా? పొలిటీషియన్ దివ్యవాణి అంటే ఎక్కువ ఇష్టం? బాపు బొమ్మ దివ్యవాణి అంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ. ప్రజల మనిషిగా పొలిటికల్లో ఇంకా అది ఇంకా సంతోషం. సో ఎక్కువ ఏంటంటే నా ప్రొఫెషన్ చిన్నప్పటి నుంచి దీనిలో నేను ఉన్నాను కాబట్టి, అండ్ పొలిటికల్గా ప్రజల మనిషిగా ఎక్కువ ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఎక్కువ బాపు బొమ్మ దివ్యవాణి అనగానే ఐ ఫీల్ సో హ్యాపీ. అందులో బాపు బొమ్మ అనేది ఇంటి పేరు అయిపోయింది. సో అది ఎట్లా ఎక్కడికంటే ఒక ట్యాగ్ అయిపోయింది. అంటే అంత గొప్ప మనసున్న వ్యక్తి, వాళ్ళు సంస్కారవంతులు. అది ఎంతో మంది హీరోయిన్స్ చేసినా కూడా అది నాకు రావటం అనేది ఐ రియల్లీ థ్యాంక్ టు గాడ్. అండ్ అది ఒక ధన్యతగా నేను ఎప్పుడు భావిస్తాను. ఎన్ని పోస్టులు ఏదైనా బాపు బొమ్మ అంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ. అయితే యాక్చువల్గా కొన్ని అంటే 10ల సంఖ్యలో సినిమాలు చేశారు. సడన్గా దివ్యవాణి గారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అనగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. యాక్చువల్గా ఈవిడేంటి అసలు బేసిక్గా సినిమాలు చేస్తూ ఉండే ఆవిడకి ఈవిడ సడన్గా ఇలా రావడం ఏంటని చెప్పి. సో దాని తర్వాత వచ్చిన తర్వాత మీ జర్నీ అనేది చూస్తూ ఉన్నాము. అసలు ఈ పాలిటిక్స్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే నేను 2019లో నేను అప్పుడప్పుడే మళ్ళీ నేను ఈ సీరియల్ సైడ్ చేస్తున్న టైంలో ఒకసారి అంబికా కృష్ణ గారు కలవటం జరిగింది. ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేసి ఆయన కాల్ చేశారనమాట. ఆయనకు మా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. సో కృష్ణ గారు అడిగారు, దివ్యమ్మ అప్పటికన్నా ఇప్పుడు చక్కగా బాగున్నావు, ఏం చేస్తున్నావు సీరియల్స్ అది ఇది అని పిచ్చాపాటి మాట్లాడినాక నువ్వు పాలిటిక్స్కి ఎందుకు రాకూడదు అని అన్నారు. ఆయనే అడిగారు, ఊరుకోండి సార్, నేను పాలిటిక్స్ ఏంటి, అసలు నాకు అవన్నీ ఆ గొడవలు ఆ కొట్లాట్లు ఎవరు వస్తారు అని అంటే, లేదు మేము ఇప్పుడు టీడీపీలో ఉన్నావు, నువ్వు జాయిన్ అవ్వన్నప్పుడు అప్పుడే స్టేట్ 2గా డివైడ్ అవటం, బాబు గారు ముఖ్యమంత్రిగా రావటం, అండ్ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడటం అనేది బాధ అనిపించేది నాకు. ఎందుకంటే హైదరాబాద్లో అప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేకుండా కొండలు, ఆ కొండల్లో తొండలు, వాటిల్లో బడి కొట్టుకోవడం తప్పించి ఏం లేదు. ఒక ఆర్టిస్ట్లో ఒక చిన్న హెయిర్ పిన్ కావాలంటే ఎన్ని వేల కొన్ని కిలోమీటర్లు పోయి కానీ దొరికేది కాదు. అటువంటి టైంలో ఉన్న హైదరాబాదు ఆఫ్టర్ 20 years ఆయన విజన్ ఎలా అనేది మాకందరికి అవగాహన ఉంది కాబట్టి, సో ఆయన ఎవరైనా ఒక మాట అంటే కొద్దిగా బాధ అనిపించేది. కేవలము నేను ఆ ఒక్క అభిమానంతోనే బాబు గారి కింద మనం వర్క్ చేయని ఒక అభిమానంతోనే ఎస్ సార్ ఐ విల్ జాయిన్ అన్నాను.
అసలు ఏంటి పదవులు ఏంటని కానీ, ఒక బ్యాక్ బోన్గా ఒక మనిషి మనకు ఉండాలని కానీ, ఎస్. రాజకీయంగా నాకేమీ తెలియదు. సో అన్నింటికన్నా ముఖ్యం అప్పుడు మేము చౌదరీస్, బట్ డివోషనల్గా నేను క్రీస్తుకి నేను నా స్వరక్షకుడిగా అంగీకరించి ఉన్నాను అప్పటికే. యా, ఇట్స్ గ్రేట్ టెస్టిమోనీ, నాట్ ఓన్లీ ఇండియా, నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా నేను యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్గా అనేక చోట్ల ప్రభువుని గురించి ఈ సువర్తమానాలు అందించటంలో చాలా నేను అసలు నాకు అదే ప్రపంచం, ఇంక వేరే నాకు తెలియదు. ఓకే. అటువంటిది దేవుడు నాకు కొన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి కూడాను ఆటోమేటిక్గా ఒక డోర్ ఓపెన్ అవటం, నేను అక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. అండ్ జాయిన్ అయినప్పుడు కూడాను చాలా మంచిగా నాకు లోపల ఇంకా వర్క్ చేయటానికి కానీ ఒక ఫ్రీ హ్యాండ్ ఉండేది నాకు అక్కడ. అయితే ఆయన ఒక మాట అన్నారని మీరు బాధ కలిగి పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఇదంతా చేశారు. బట్ అలాంటి మరి పార్టీని ఎందుకు వదిలి బయట రావాల్సి వచ్చింది? అప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు. యా, అంటే నాకు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ నిజంగా చాలా వాళ్ళు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారండి. ఆ స్థానాన్ని ఎలా ఇచ్చారంటే నాలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు గుర్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా బాబు గారే. కొంత ఏంటంటే మన ఎదుగుదలను చూసి కింద అంతా బురద జల్లే వాళ్ళు ఉంటారు, మనం ఎక్కడ డైరెక్ట్ ఆయనకి అయిపోతామనే భయముతో కొంతమంది కొన్ని లోపల నన్ను ఇబ్బంది పెట్టారు. అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ ప్రెస్ మీట్స్లో కానీ మాట్లాడే విధానంలో కానీ ప్రజలకు కనెక్టివ్ అయ్యే విధంగా, అసలు వాళ్ళు ఎదుటి వాళ్ళు నాకు కౌంటర్స్ కూడా ఇవ్వలేని విధంగా సున్నితంగా చెప్పేదాన్ని, ఖచ్చితంగా చెప్పేదాన్ని, వాళ్ళకి గుండెల్లో గుచ్చుకునే విధంగా, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలకి చేరువయ్యే విధంగా నేను ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడు లేదండి. ఈవెన్ నేను ఆయననే అనేదానిని కాదు, ఈరోజు టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఈయనని నేను ఎందుకంటే ఒకళ్ళని విమర్శించడానికో ఆ బ్యాడ్ పాలిటిక్స్ ఉండకూడదు అనేది నా యొక్క మోటివిటీతో నేను ఉండేదాన్ని. మొన్న కూడానండి తిరుపతి నుంచి అనేక మంది ఉన్నవాళ్ళు, అసలు ఎంతమంది అంటే మీ ప్రెస్ మీట్స్ అంటే అలా కూర్చొని చూసేవాళ్ళమ్మా, సమస్య మీదనే తీసుకెళ్లేదాన్ని కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు. అండ్ అప్పట్లో బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎంత వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడాను సున్నితంగా చేసేసి వాళ్ళకి ఎట్లా అంటే ప్రజల్లోకి ఆలోచింపజేసే విధంగా ఉండేవి. అది కిందున్న వాళ్ళకి ఇబ్బంది అనిపించేది. నాకు రాజకీయం అసలు తెలియదు. సో అక్కడ కొద్దిగా మనకేంటంటే స్వాభిమానం కలిగిన వాళ్ళం. అంటే అదే మీరు బయటకు రావాలంటే ఏదో మీకు గుచ్చుకుని, ఇప్పుడు మీరు ఎలా అయితే ఎదురులో గుచ్చుకునేలాగా మాట్లాడతానని మీకు గుచ్చుకుని ఉండాలి కదా ఏదన్నా. అలాంటి ఏంటి ఆ సంఘటనలు, విచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? యా, అప్పుడు నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పానండి, మహానాడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే ఏమి అక్కడ మాట్లాడటానికి ఒక అర్హత లేని వాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్టేజ్ మీద అపీరెన్స్కి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు ఫ్రాంక్గా. నాకేంటంటే పార్టీలో నేను కొన్ని ఉన్నట్టు బాబు గారి నోటిఫికేషన్స్ తీసుకువెళ్ళాను నేను, అంతే కదండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మసిబూసి మారేడికాయ చేయలేము కదా మనం. నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏమి వింటున్నానో అవన్నీ సార్కి నేను డైరెక్ట్గా చెప్పేదాన్ని. ఎందుకు మళ్ళీ ఆయన రావాలి, మనకి పట్టుతో ఉండాలి, రాష్ట్రం బాగుపడాలనే ఒక దృక్పథంతో అమరావతి అంటే అక్కడికి అట్లనే వెళ్ళేదాన్ని. నా కష్టానికి తగినంత ప్రతిఫలం అక్కడ రాలేకపోయింది. అంటే మీకు బాబు గారితో లోకేష్ గారితో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు మరి ఇవన్నీ చెప్పడానికి ఉండేది కదా, అంటే నాకు ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పటికే బేబీ ఐ డోంట్ నో అండి. ఇప్పుడు బాబు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను సమస్య మీదే మాట్లాడేదాన్ని, సార్ ఇది జరుగుతుంది అనేదాన్ని. కింద వాళ్ళకి చెప్పేవాళ్ళు ఆయన, వాళ్ళది ఎప్పుడూ లేదు. లోకేష్ గారు కూడా నేను కలిసినప్పుడు ఆయన కూడా అదే చెప్పేవాళ్ళు, మీ మీద మనం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాము, వీ హ్యావ్ డిఫరెంట్ 2 స్టేట్స్లో ఉపయోగపడే విధంగా అని చెప్పని. పైగా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ నుంచి బాబు గారు విడిపోయి ఉన్నారు. సో అది ఏంటి అనేది వాళ్ళ స్ట్రాటజీ అప్పుడు డిఫరెంట్ విధంగా ఉండేది. కానీ అదే మీరు అన్నారు ప్రతి సమస్యను తీసుకెళ్ళి చెప్పేదాన్ని, మరి మీకే ఒక సమస్య వచ్చింది, అది ఎంత పెద్ద సమస్య అంటే పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయాను. చెప్పానండి, నేను చెప్పాను. అండ్ దానికి తప్పకుండా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటానమ్మా అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇక ఇన్సిడెంట్స్ అవి నేను ఇమ్మడలేకపోయాను. అంటే నన్ను ఇబ్బంది పెట్టారు. మనం ఇంత హార్ట్ఫుల్గా వర్క్ చేసి చూడండి, టీడీపీలోంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద ఇట్స్ క్వైట్ కామన్, గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని కక్షపూరితంగా ఉండటం, వాళ్ళకే కక్షపూరితం ఉండే. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా నా గురించి ఒక కామెంట్ కానీ ఈ అమ్మాయి ఇలా అన్నదాన్ని కానీ, తర్వాత చాలామంది
పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఇప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు కూడాను కింద ఉన్న వాళ్ళే. మొన్న కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మీరు ఉంటే బాగుండేదమ్మా, మళ్ళీ మీరు రండి అని పిలిచే విధంగానే ఉన్నారు. సో విల్ టేక్ టైం, ఏముందండి దాంట్లో, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది ఎప్పుడు నా కుటుంబం లాంటిదే. ఆయన బ్లెస్సింగ్స్తో నా అరంగేట్రం జరిగింది కాబట్టి దేవుడు ఒక డోర్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా నేను ఐఎమ్ రెడీ అండి వర్క్ చేయడానికి. మరి మీకు అంటే మీరు ఒక సమస్య తీసుకెళ్ళినప్పుడు నేను చూస్తానని చెప్పారు, బట్ మీరు వరుస జరిగిన ఇన్సిడెంట్స్తో బయటకు వచ్చారు. మరి పిలుపు రాలేదా తర్వాత సంప్రదింపులు జరిగిందండి. అక్కడ మెయిన్ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడటము, పెద్ద ఆయన దృష్టికి అన్నీ వెళ్ళినాయమ్మా, నిజాలు ఏంటో ఆయనకి తెలిసినవి. చాలా మంది కాల్ చేసి మీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత లోపల సిస్టమ్ మారిపోయింది. చాలా మంది ఎవరైతే కొన్ని పర్టికులర్ పీపుల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అంత యాక్సెస్ లేదు అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నేను బాధపడినా, నా భవిష్యత్తు పాడైపోయినా, మన తర్వాత వాళ్ళైనా వాళ్ళకి అటువంటివి జరగకుండా మంచిగా ఉండాలని జరుగుతాయండి. ఎందుకంటే ఒక నా లీడర్గా మొత్తం వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు మొన్న కూడా న్యూస్లో చూసాం, టీడీపీ ఆఫీస్ పార్టీ లోపలికి వెళ్ళి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోబోయారు అని చెప్పారు. ఎందుకంటే అటు ఇటు జరుగుతాయి, నిజాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉంటే ఒకలాగా ఉంటుంది, గవర్నమెంట్ లేదంటే పవర్లో ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఏంటంటే ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి పునాది అవుతుంది. అయితే ఇప్పుడు మీరు బయటకు రావడానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళకు ఇప్పుడు అక్కడ అంటే స్థానం బ్రహ్మాండంగా ఉన్నారా? మంత్రుల రేంజ్ లో ఉన్నారా లేకపోతే? నాకు లీడర్స్ ఎవరితో ప్రాబ్లం లేదండి. ఎప్పుడు ఏ లీడర్ అసలు మాట్లాడిన ఎవరితో కూడా, లీడర్స్ తో కాదు మీకు ప్రాబ్లం అస్సలు లేదు. నాకు అధికార ప్రతినిధి అని పార్టీ లోపల ఇచ్చారు. ఏ లీడర్తో నేను ఎప్పుడు కూడా ఎవరితో ఎక్కువ నేను మూవ్ అయ్యేదాన్ని కాదు. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలా, మన పని ఏంటో చేస్తాం, నమస్తే సార్ అంటే నాకేమైనా కావాలంటే మెయిన్ చెప్పడం, అంతేగాని ఎవరితో ఈ పనుల కోసమని ఇంకొక అడ్డదారులో నేను వెళ్ళలేదండి. అందరికీ మర్యాదపూర్వకంగా చాలా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు. ఈ కాసులో మనం ఈ ప్రెస్ మీట్స్ ద్వారా ఏంటంటే ప్రజల మనిషిగా మనం వెళ్ళిపోవటం. అందులో నాకు ఏంటంటే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, ఆయన ఎంత అప్పట్లో ఆయన ఒక లీడర్గా మనందరికీ కూడా. నేను విశ్వనాథ కవి సార్వభౌమ బాపు గారిది చేశాను. అండ్ ఆ అభిమానం మనకు నటిగా నాకు ఉండేదండి. సో అంతటి పెద్ద వ్యక్తి స్థాపించిన పార్టీలో మనం చేయటం, అన్నిటికంటే టీడీపీ క్యాడర్ డిఫరెంట్ అండి, ఆ స్థాయి. అందులో బాబు గారు దాన్ని నిలబెట్టిన వ్యక్తి అనే ఒక దృక్పథంతో మనం వెళ్ళటం జరిగింది. ఎనీహౌ గాడ్ విల్ గివ్ టైం వర్క్ చేయడానికి మనం ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా నేనేం ఎక్కువ అనలేదు, ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, పోయి కలవండి అమ్మా అంటే ఆ కలవటానికి కూడా అడ్డుగోడలు పెడుతున్నారు. సో దేవుడు ఒక టైం ఇస్తాడండి, దానికోసం మనం. అయితే ఇప్పుడు మీరు బయటకు వచ్చే టైంకి అనుకున్నారు అప్పుడున్న స్థితిగతులకి మళ్ళీ ఇలా పవర్లోకి వస్తారని కానీ ఇలా ఉంటుందని కానీ? 100% ఐ నో. ఎందుకంటే అమరావతి ఉద్యమానికి ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నారు జగన్ గారు, బాబు గారు కష్టపడ్డట్టు ఆయన ఏం కష్టపడుతున్నాడు? ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పట్లో ఆయన ప్రతి సమస్య మీద పోరాటం చేసేవాడు. అప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా టైంలో వైజాగ్లో సుధాకర్ అనే వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి ఆఖరి నిమిషం బాబు గారిని జైల్లో పెట్టే వరకు ఆయన పోరాటం అరువు పెరగిన. దట్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు గారు. అది ఆయన దగ్గర మనం ఆల్వేస్ నేను కళ్ళతో ఉండి చూశానండి. నేను బాబు గారిని నేను పార్టీలో జాయిన్ అయినాక ఎలక్షన్ టైంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి ఆలపాటి రాజా గారు, బోయపాటి గారు అందరూ ఉంటే 3 గంటలకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నేను బాబు గారిని కలిస్తే అప్పటికి నేను 12 గంటల నుంచి కరకట్ట మీద అనమాట వర్షంలో గొడుగు పెట్టుకొని నుంచొని ఆయన క్యారవాన్ వచ్చే టైం వరకు నేను ఉన్నప్పుడు నిద్ర కడితే ఇలా మెట్లు దిగుతూ అమ్మ రేపు పొద్దున మాట్లాడతానన్నాను. ఓకే సార్ అని చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ డే అట్లా రీచ్ అవటానికి నేను ఎంతో కష్టపడ్డాను అక్కడ. సో ఆయనకు అన్ని సమస్యలు పెట్టుకొని ఆయన అప్పటికే ఆ ఏజ్లో ఉన్నారంటే అసలు పార్టీ పోయినాకైతే నాకైతే బడబడ ఏడుపు అనమాట. గేట్ దగ్గర ఆయన మెయిన్ క్యాబిన్లో ఇలా నుంచొని చూస్తుంటే రామ్మ అన్నారు, కూర్చోమ్మ అన్నారు. నాకు తెలిసి ఏ ఒక్క ఈవెన్ పెద్ద ఎంపీలు కూడా ఆయన పక్కన కూర్చోరు. నేను నో సార్ అంటే పర్లేదు కూర్చోమన్నారు. పక్కన కూర్చున్నప్పుడు చక్కగా మాట్లాడి ఆయన మాకు చెప్తున్నారు మనం ధైర్యంగా ఉండాలి, సమస్యల మీద మనం పోరాడాలి, న్యాయం కోసం మనం నిలబడాలి. నిజంగా
ఆ, అసలు ఎందుకంటే నేను ఎంత ఆశలతో నేను ఆయన దగ్గర చేరాను, ఎప్పుడు ఆయన దగ్గర ఉంటే పెన్ను పేపర్ ప్రతి పాయింట్ నేర్చుకునేదాన్ని అనమాట. ఓ ఇంత ఉందా ఒక వ్యవస్థ ఒక రాష్ట్రానికి అని చెప్పాను. ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కూడానండి నాకు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను అన్ని కరెక్ట్గా తీసుకెళ్తాను, నిజం ఇది సార్ అని చెప్పని. సో వాళ్ళ మీద కూడా నేను గొడవ పెడతాను, నాకు ఇంత కలపలేదు, వాళ్ళు అంతమందికి ఇచ్చి నేను మాట్లాడేది ఎంతకు చెప్పలేదని మళ్ళీ వాటిని ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి పేపర్ మీద రాసుకునేదాన్ని. అలానే లోకేష్ గారు కూడానండి, ఆయన పొద్దున్నే ఇప్పుడు వాళ్ళకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, క్యారవాన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ మాకేంటి, మేము ఆర్డినరీ పర్సన్, నేను కూడా కాదు, యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక సెలబ్రిటీగా నాకు అంత సౌకర్యం లేకపోయినా కూడా పొద్దున్నే నేను కవర్ చేసుకుని వచ్చేసేదాన్ని. ఏమ్మా ఇంత పొద్దున్నే వెళ్ళొస్తున్నారా, ఆ ఎదుగుదలని ఈమె ఎక్కడ దూసుకుపోతుంది అనేది కింద ఉన్న వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి కనీసం స్టేజ్ మీద కూర్చోడానికి చైర్ కూడా ఉండేది కాదండి. నేను రికమెండ్ చేయాలి వాళ్ళకి కుర్చీలు కావాలండి. నన్నేమో గిల్లేవాళ్ళు, మనమేమో ఆంజనేయస్వామిలాగా ఓ ఉబ్బిపోయి నన్నే అడుగుతున్నారు కదా అనేసి అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేవాళ్ళు. సో ఎనీహో పార్టీ వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఇక యూటర్న్స్ అవి అంటారా, పార్టీ అధిష్టానం కొన్ని ఎక్కడ ఎక్కాలో తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అప్పట్లో మోడీకి ఆయన వ్యతిరేకంగా వెళ్ళారు, పరిస్థితులు ఇక స్ట్రాటజీస్ మనకు తెలిసినప్పుడు పార్టీ లైన్ బట్టి మనం ఒబే వెళ్ళాల్సింది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ అన్నారు చాలా ఆశలతో జాయిన్ అయ్యాను ఆ పార్టీలో అని చెప్పి. సో ఆశలు అంటే ఏంటి, అంటే పదవుల గురించా, అంటే ఏంటి మీ ఆశ ఏంటి? అంటే రాజకీయాలే ఇంట్రెస్ట్ లేదు, ఒక చిన్న దీంతో రాజకీయాల్లోకి వచ్చారు, చాలా ఆశలతో జాయిన్ అయ్యారు. ఆశలతో అంటే ఏంటంటే బాబు గారు లాంటి వ్యక్తి కింద మనం వర్క్ చేయటం అనేది ఒక పెద్ద డ్రీమ్. ఓకే, ఆటోమేటిక్గా పనిచేస్తున్నోడికి ఈరోజు మా తారక్ మంచిగా పనిచేశాడు, ఇంకా బాగా పనిచేస్తే మీ ఎండీ పిలిచి మిమ్మల్ని తారక్ నాట్ ఈస్ దిస్ నువ్వు ఈ పోస్టులు అంటా, అది ఆశగా, ఆ హోప్తోనేగా మీరు ఇంటర్వ్యూస్ చేస్తాం. లైక్ దట్ నేను కూడా అంతే. సో మనం ఆయన కింద పనిచేస్తున్నప్పుడు రేపు ఒక మంచి స్థానంలోకి మనం రీచ్ అవ్వగలం. ఆ స్థానం ఎందుకు కోరుకుంటున్నాం, ప్రజలకు చేరువుగా ఉంటాయి. వితౌట్ పవర్ మనం ఏం చేయలేం. ఆ పవర్ని బట్టి కొంతమందికి మనం రీచ్ అయ్యి మన ఆశయాలని, మన ఎప్పుడు సమస్యల్లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఈరోజు క్రైస్తవత్వం తీసుకోండి, సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తి యొక్క ఏమంటారు దానిని స్వతంత్రత మీద తీస్తున్నప్పుడు ఈరోజు వాళ్ళ తరపున పర్ఫెక్ట్ లీడర్ ఎవరు ఉన్నారు, స్ట్రాంగ్గా మనం చేయగలిగిన వాళ్ళు. అలానే మైనారిటీస్ పక్కన, అలానే హిందువుల పక్కన, హిందువులకు అన్యాయం జరగట్లేదా, ఎంతమంది హైందవులకి జరుగుతుంది. సో ప్రజల మనిషిగా, డివోషనల్ ఈజ్ నా పర్సనల్, ప్రజల మనిషిగా ఉన్నప్పుడు అందరికీ మనం చేయాలనే ఒక ఆశ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఒక అన్యాయం జరుగుతుందంటే సహించేదాన్ని కాదు, అటువంటివి రీచ్ అవ్వాలి అనే ఒక ఆశతో ఆటోమేటిక్గా మనకు ఒక పవర్ ఒక స్థాయిలో ఉన్న దానికోసమే కదా ఎవరైనా రాజకీయాల్లో కష్టపడేది. సో రెండిటి కోసం అది అట్లా ఇతరుల యొక్క ఈర్ష్య స్వభావానికి నేను బలైపోయాను. ఓకే, అయితే నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు అధికార ప్రతినిధి అన్నారు కదా, ఈ అధికార ప్రతినిధి జాతీయ ప్రతినిధి వీళ్ళ అంటే శాలరీస్ ఉంటాయా ఉన్నా, లేదంటే జస్ట్ ఏముండవు, పోస్ట్ ఉంటుంది అంతే? ఓకే ఓకే. ప్రెస్ మీట్స్ కంటే పార్టీ లోపల అధికార ప్రతినిధి ఏంటంటే పార్టీ వాయిస్ని మనం వినిపిస్తున్నాం, దట్ ఈస్ వెరీ మెయిన్. అఫీషియల్గా మనం మాట్లాడేది ప్రతి జాగ్రత్తగా ఉండాలి, పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు, అండ్ సమస్యలు కానీ కౌంటర్స్, అదే కదండి మెయిన్. అవును. అయితే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకున్నట్టుగానే ఇప్పుడు మరి బాబు గారు పవర్లోకి వచ్చారు, సో ఎలా ఉంది కూటమి పాలన చూస్తున్నారు కదా? కూటమి పాలన వినటమే కానీ నేను అయితే ఏపీకి పోలేదు. టోటల్ ఇటు తెలంగాణ మనకి ఇక్కడ పెరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాను. మాకేంటంటే ఆర్టిస్టులు అనేది ఎక్కడైనా మేము వెళ్ళి చేయగలం, నేషనల్ పార్టీ కానీ ఎక్కడైనా. ఓకే, బట్ నేను అనేది అంటే కూటమి పాలన గురించి విన్నారు కదా అట్లీస్ట్? ఓకే, అంటే ఇప్పుడే కదా వచ్చి ఉన్నది, అండ్ మొన్న మోడీ గారు అదే అమరావతి రీలాంచ్, అంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు అన్నారు అమరావతి ఉద్యమం నేను చూసానని చెప్పి, ఇప్పుడు మరి రీలాంచ్ అని 2019లో ఇవ్వలేదు మోడీ గారు. అప్పుడు మేమంతా పార్టీ లేని పెట్టుకుని ఏం తెచ్చావు మోడీ గారు, తిరుపతి నుంచి ఇంత చెంపు తెచ్చావు, ఇంత మట్టి ఇచ్చావు, ఇంత బూడిది ఇచ్చెళ్ళావని బాగా మాట్లాడాము. సో ఇప్పుడు దాని ప్రతిఫలానికి వచ్చింది, మంచిగా ఆయన 96,000 కోట్లు ఇచ్చారు. సో ఎక్కడున్నా కూడా మనకి సంతోషం అనిపిస్తుంది. మనం ఆ రోజు పడిన కష్టంలో ఒక పార్ట్గా మనం ఉన్నాము, ఈరోజు ప్రతిఫలం వచ్చింది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకా తప్పకుండా దానిని అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళటానికి ఇంకా ఆయనకున్న విజన్ సక్సెస్ అవుతుంది. బయటకు వచ్చే వరకు బాగా మీ వాయిస్ వినిపించింది. మరి అసలు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారా, లేదా ఉంటే ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు?
చాలా మందికి ఉందా డౌట్. అవునా? సో నేనైతే తెలంగాణ కాంగ్రెస్లో జాయిన్ అయ్యానండి. తప్పకుండా ఈ బిట్టుని మీరు కట్ చేసిన తప్పకుండా పెట్టారంటే మా ఎమ్మెల్యేలు ఎంపీలు దాంట్లో మళ్ళీ పంపిస్తాను. ఓకే, టీపీసీసీయా? ఓకే, అంటే ఇప్పుడు మరి రేపొద్దున్న కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ, మరి ఒకవేళ ఏపీలో ఇచ్చి అక్కడికి పోస్టింగ్ చేసి అధికార ప్రతినిధిస్తే మరి అగైనెస్ట్ కూటమి ప్రభుత్వం మాట్లాడాల్సి వస్తుందా, లేకపోతే? యుద్ధంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నది కొడుకైనా తండ్రి అయినా నా స్నేహితుడైనా నేను ఉన్న రాజు దగ్గర పనిచేసేటప్పుడు ఫైట్ చేయాలిగా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అనాదిలో మరి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదరు చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళేగా. కాంగ్రెస్ అంటే అది రాజకీయ పార్టీ కాదు, ఇది భారతదేశం యొక్క చరిత్ర అది. సో చరిత్రలో ఉన్నప్పుడు మరి దాని యొక్క ఫలితం ఏంటి అనేది తీసుకువెళ్ళటానికి దానివల్ల ఉపయోగం తీసుకుని నా వంతు ధర్మం నేను చేయాల్సింది. అభిమానం వేరు, నా ధర్మం వేరు. సో నేను ఇప్పుడు ఈ రాజ్యాధికారంలో నేను జాయిన్ చేస్తున్నప్పుడు నా శక్తి వంచన లేకుండా ఈ పార్టీ యొక్క లైన్ని బట్టి ఏం చేయగలరు, ఈ సెక్యులరిజం ఏంటి, ఇప్పుడు దీనికి ఉన్నదేంటి. ఇప్పుడు ఇదే ధర్మ పోరాటం చేశారు కదా చంద్రబాబు గారు, ఢిల్లీలో ఎందుకు చేశారు? మోడీకి వ్యతిరేకంగానే కదా చేశారు. సో మరి ఆయనే యుద్ధం చేసినప్పుడు మరి అదే శిష్యరేఖ నుంచి నేర్చుకున్నారు కదా, ఆయన దగ్గర నేర్చుకున్నారా యుద్ధ నీతి? ఓకే, అయితే ఆయన అంత గొప్పవాళ్ళు మనం కాదులేండి. బట్ ఉన్న దాంట్లో నాకు ఇచ్చిన దీనిని బట్టి డెఫినెట్గా ఐ విల్ వర్క్. కానీ ఇది ఇక్కడ ఇది మహాసముద్రం, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద తిమింగలాల మధ్యలో నేను ఒక చిన్న చేప పిల్లని. దేవుడు సహాయము, అందులో నేనేంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తిని. ఒక చెట్టు స్ట్రైట్గా ఎదిగింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ముందు కొమ్మలు నరికేసేస్తారు. సో అట్లానే ఉంటుంది ఎక్కడున్నా. మనము స్వభావం మారలేదు, మనకు మారదు కూడాను. కానీ ఆ నీతి నియమాలన్నీ కూడా డెఫినెట్గా వన్స్ ఆఫ్ టైం రీచ్ అవుతాయి. సో దీనితోనే కాంగ్రెస్ని చూస్ చేసుకోవడం జరిగింది. మరి అయితే ఇది మహాసముద్రం లాంటిదని మీరే చెప్తున్నారు, మరి అక్కడ దూసుకుపోయినట్టు ఇక్కడ దూసుకుపోవడానికి కుదురుతుందా మీకు? 100% అండి. పనిచేసే వాళ్ళు మనం ఎక్కడున్నా కూడా సమస్యల మీద. ఒకటండి, పార్టీలు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాలన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయి, చాలా కరువు పట్టిపోయి ఉన్నాయి. యథార్థత అనేది రాజకీయాల్లో లేదు, ప్రజలలో లీడర్స్ దగ్గరికి వెళ్ళే దగ్గర ప్రజల దగ్గర యథార్థతగా ఉండలేకపోతున్నారు. బిజినెస్లో కానీ వ్యాపార రంగంలో కానీ ఎక్కడా లేదండి. సో ఇటువంటి టైంలో మంచి లీడర్స్ తయారవ్వాలి, ప్రజలలో ఒక విశ్వాసాన్ని మళ్ళీ కలిగించాలి అంటే రానున్న రోజుల్లో ఈవీఎం మిషన్లను, కల్లబొల్లి కబుర్లను కొంతవరకే పనిచేస్తాయి. మనము చిన్నప్పుడు మీ చిన్న ఏజ్లో, నా చిన్న ఏజ్లో పాలిటిక్స్ అంటే చాలా ఆరోగ్యకరంగా ఉండేవి. నవేడేస్ పాలిటిక్స్ అంటే చంపటం, చంపించుకోబడటం, లేకపోతే సూసైడ్ చేసుకోవటం, అలా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మనం ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ప్రజల మనిషిగా ఉండటానికి నేను ఇప్పుడు కాంగ్రెస్లో మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని చెప్తున్నారు, మరి కలిసారా సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని? ఆయనకైతే నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదండి, ఆయన చాలా బిజీగా ఉన్నారు. బిఫోర్ జాయినింగ్ కలవటం జరిగింది. అండ్ నేనైతే జాయిన్ అయిన వెంటనే స్టార్ క్యాంపెయినర్గా అండ్ ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో మనం చేయటం జరిగింది. సో ఇక ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఆయన కలవటానికి కానీ మాట్లాడటానికి కానీ. మన పని ఏంటి అనే వితౌట్ డిజిగ్నేషన్ మనం వర్క్ చేయలేము. మరి హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి అయితే అమ్మవారి అపరభక్తురాలైనటువంటి దివ్యవాణి గారు సడన్గా అంటే మతం మార్చుకోవడానికి రీజన్ ఏంటండి? తారక్, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది క్రైస్తత్వాన్ని మత మార్పిడి అని ఒక ముద్ర వేశారు. ఇట్స్ వెరీ అబద్ధం అన్నమాట. నేను ఎక్కడ నా మతాన్ని నేను మార్చుకోలేదు. నేను హిందుత్వం, భారతదేశంలో నేను పుట్టాను. హిందూ మీన్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే హిందుత్వం అంటే మనం కొలిచే దైవాన్ని బట్టి మనం భారతదేశంలో పుట్టాను. ఐఎమ్ ఇండియన్. ఇండియన్. మా క్యాస్ట్ బై బర్త్ నాకు వచ్చి మీ వీఆర్ చౌదరీస్. నేను తప్పకుండా నేను మా సంప్రదాయాలని, నా భారతదేశం నాకు జరిపిన సంస్కృతిని నేను ఫాలో అవుతాను. క్రీస్తుని నేను నా స్వరక్షకుడిగా అంగీకరించాను. దిస్ ఈజ్ ఫెయిత్ఫుల్ వాక్, డివోషనల్గా. బైబుల్ ఏంటి, అసలు ఆయన ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది నేను విశ్వసించి అంగీకరించాను. అంత మాత్రాన నేను
ఇప్పుడు జరుగుతున్న సమస్యలు గొడవలు మనకు అంత తటాపుట్ట సర్దుకొని నేను వేరే దగ్గర పోవాల్సిన కర్మ మాకు లేదు. కర్మ అని అంటలా నేను అనేది అదే. ఇప్పుడు ఇది మతం కాదు నాన్న, మార్గం. మార్గం, ఓకే మార్గం. అదే. ఎందుకంటే చాలా మంది క్రిస్టియానిటీ వాళ్ళు బొట్టు కూడా పెట్టరు యాక్చువల్గా. మీరు బొట్టు పెడుతున్నారు అంటే అంటే మీ ఇంట్లో ఎలా అంటే మార్గం అంటే రెండు ఉంటాయి. ఇప్పుడు మతాన్ని బట్టి దాన్ని అనుసరించి ఒక మార్గం ఉంటుంది యాక్చువల్గా. నేను బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నానంటే యాక్చువల్గా ఎందుకు పెట్టుకోకూడదో నాకు తెలుసు, కానీ ఇంట్లో మా వారు ఇంకా ఆయనకి తెలీదు క్రీస్తు ప్రేమ ఏంటి, క్రీస్తుని ఎట్లా అని. సో మన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళని ఎవరిని నేను కష్టపెట్టకూడదు, వాటికి మనం విలువ ఇవ్వాల్సిన ఒక ఇది ఉంది కాబట్టి తనని కష్టపెట్టకుండా నేను పెట్టుకుంటాను. అంతేగాని ఇది మత మార్పిడి అనేది చాలా తప్పండి, ఎవరిని మార్చలేరు. ఇది ఒక మార్గం, ఆ మార్గం ఎక్కడికనేది మనం గ్రహించుకున్నప్పుడు దానిని మేము అంగీకరించాం. అలా అని ఎదుటి వాళ్ళతో మనం తర్కాలు కాదు, మనం చేస్తే వాళ్ళ విలువలు ఉంటాయి. అసలు అటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా నేను ఎప్పుడు వాల్యూ ఇవ్వను. మనకు మంచి తెలిసిందా చెప్పటం మన ధర్మం. మీరు అనుకున్న మార్గంలో మీరు పోతున్నారు తప్ప వేరే వాళ్ళని మీ మార్గంలో అది చెప్పలేదు దేవుడు కూడా. ఇప్పుడు మంచి ఒకటి ఉందనుకోమ్మా, తారక్ ఇది మంచిదని చెప్తాను, వింటే మీ ఇష్టం, వినకపోతే దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. దేవుడు ఎప్పుడు బలవంతం పెట్టాడు. అది మీరు చెప్పేది. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మనం క్రైస్తవత్వం వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొన్న రీసెంట్గానే మన ఏపీలో ఒకటి జరిగింది, ఇది పాస్టర్ ప్రవీణ్ పగడా. అంటే దాని మీద రకరకాల ఇది వచ్చినాయి. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నీ కీలకంగా ఇప్పుడు అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమారు. మీ దృష్టిలో అది హత్య లేదంటే 100% ఇట్స్ మర్డర్ అండి. మర్డర్. కానీ ఇంకా బయటకు వచ్చిన వీడియోస్ అవన్నీ చూస్తే కనుక ఆయన ఒక 4-5 చోట్ల తాగేసి బండి కూడా నడపలేని స్థితిలో పడిపోయినాయి కనపడుతున్నాయి. చాలా మంది వాటి మీద డిబేట్స్, ఆర్గ్యూలు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారు క్లియర్గా మాస్క్ తీసి ఉన్నవి లేవు. ఆయన ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా క్లారిటీ లేదు. సో పోలీసు వ్యవస్థను మనం ఎంతో గౌరవిస్తున్నాం. చాలామంది ఆయన ఇచ్చిన నిర్ణయాల మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. సో కేఏ పాల్ లాంటి వారు కానీ, హర్ష కుమార్ గారు కానీ, అండ్ ఉన్న టీం స్టిల్ పోరాటం చేస్తున్నారు. ఎక్కడ క్లియర్ ఆనవాళ్ళు ఆయన న్యాచురల్ డెత్ అనే విధంగా లేదు. కానీ అదేనండి నేను అనేది, ఇప్పుడు మనం మామూలుగా ఆల్కహాల్ తాగితేనే డిహైడ్రేట్ అయిపోతాం. అలాంటిది ఇప్పుడు మిడ్ సమ్మర్లో బండి వేసుకుని అన్ని చోట్ల, అంటే ఒకటి చోట 2 చోట్ల దాదాపు 6-7 టైమ్స్ ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది క్లియర్గా. కొన్నాడంటే తాగడానికి కదా. ఎక్కడ కనిపించిందండి? ఎక్కడ ఒక చోట కూడా ఆయన మాస్క్ తీసింది లేదు. మాస్క్ తీసింది కాదంటే హెల్మెట్ తీసింది లేదు. అరే ఆ బండి అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బండి కనపడుతుందంటే కనపడుతుంది, ఆయన ఊగుతుంది. ఆయనని ఏంటి గ్యారంటీ? మీకు గ్యారంటీ క్లియర్గా తెలుస్తుంది కదా ఆయన ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడ ఇప్పుడు భోజనం మన న్యాచురల్గా పెడదాం. ప్రవీణ్ పగడాల గారిని తీసి పక్కన పెట్టేద్దాము. మన తారకే బైక్లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి. ఏమ్మా మీరు ఎక్కడైనా హోటల్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? దిగంగానే ఎవడైనా హెల్మెట్ పెట్టుకొని, ఎవడైనా అంతరిక్షంలో ఏదో అంటారే వాళ్ళలాగా మన సునీత గారు వీళ్ళందరూ వెళ్ళారు కదా, అట్లా టోపీలు పెట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని ఎవడైనా కాఫీ షాప్కి వెళ్ళటం కానీ, మందు షాపులకి వెళ్ళటం కానీ, భోజనానికి కానీ కూర్చుంది చరిత్రలో ఉందా? న్యాచురల్గా ఆలోచిద్దాం మనం. ఈయన మాత్రమే ఎందుకు అలా చూపించారు? అది ప్లాన్డ్ అండి. అది కారణాలు క్రైస్తవులు చేయించారా, అన్యులు చేయించారా, లేకపోతే అపోజిషన్ చేయించారా అనేది సెకండరీ. నేను దాని గురించి నేను మాట్లాడలేదు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా. కానీ ఇట్స్ మర్డర్, దట్స్ ఆల్. నా దృష్టిలో వరకు స్ట్రైట్గా చెప్తున్నాను, అది 100% మర్డర్. అది ఓకే. అయితే కొంతమంది మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మార్గం అనుకుంటున్నారు, ఒక హానెస్ట్గా మీరు నమ్ముకున్న దాంట్లో మీరు వెళ్ళిపోతున్నారు. దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంతమంది కేఏ పాల్ గారు వస్తారు, ఆయన ఏదన్నా మాట మాట్లాడినా కూడా దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రోల్ మెటీరియల్ అయినా చూస్తారు, అంతకుమించి దాన్ని ఎవరో సీరియస్గా తీసుకోరు. కట్ చేస్తే ఇంకా కొంతమంది కలవరి సతీష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో వాళ్ళు ఒక రెచ్చగొట్టే ధోరణిలో ఇలా మాట్లాడుతుంటారు. సో మరి వీటిని ఎలా చూడాలి మీరు? అంటే మీకు అంటే ఇవి నిజంగా మతమా, లేదంటే మతం అనే దాంట్లో జరుగుతున్న అంటే ఒక దందాలుగా ఫీల్ అవ్వచ్చా వాటిని? రెండూ ఉన్నాయండి. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది యథార్థంగా దేవుని కొరకై వాళ్ళు ఆయన మార్గంలో నడుస్తూ చాలా తను కొన్నవన్నీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కేఏ పాల్ గారు ఎప్పుడు ఈజ్ అనైంటింగ్ పర్సన్, ఈజ్ గ్రేట్ పర్సన్ అండి, ఎప్పటికీ చెప్తున్నాను. నిజంగా ఒకప్పుడు చంద్రబాబు గారి దగ్గర కానీ, దేశాలలో ఉన్నటువంటి సమస్యలను కానీ చాలామంది నా దగ్గర ఉన్నారు. అమాయక ప్రజలకి ఇంకా ఆయన విలువ తెలియటం లేదు. కానీ ఏంటంటే ఆయన ఎందుకు ఆయనని
ఒక ఎలా అంటే నవ్వుల పాలుగా మాట్లాడుతున్నారు అంటే ట్రోల్ మెటీరియల్ లాగా అంటే మరి ఆయన చెప్పే కూడా నిజంగా అబద్ధం అనేది కూడా తెలియదు కదా నాకు. 160 దేశాల మంది ఎందుకండి కేఏ పాల్ గారి గురించి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న లీడర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడినవి ఆయన చేసిన సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒక బిల్ ఇప్పుడు మన ట్రంప్కి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడారు. అలానే అప్పట్లో ఉన్నటువంటి ఈయనకి అపోజిషన్గా ఉన్నటువంటి గవర్నమెంట్స్ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ మనుషులు పైకి ఎదిగి ఎక్కడ పైకి ఎదగకుండా ఉంటారు అనే దానికోసం ఈయన కట్టుదిట్టలు చేశారని నేను విన్నాను. అది కనపడుతుంది కూడా. స్టిల్ ఆయనకు ఆ క్యాపబుల్ ఉంది, తీసుకురాగలిగిన శక్తి ఉంది. ఈరోజు ఆర్థికంగా డబ్బులు లేక మన భారతదేశం ఎటువంటి అప్పులతో ఉందో నిజంగా ఆయన అనే వ్యక్తి వస్తే తీసుకురాగలిగిన శక్తి ఆయనకు ఉంది. కానీ అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతోటి? లేదండి. నేను టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ పోయినాక ఒక ప్రేయర్ మీటింగ్లో ఆయన ఆఫీస్ రూమ్లో కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా చెప్పారు రండమ్మ దివ్య అన్నారు. ఇట్ విల్ టేక్ టైం అండి అని అన్నాను నేను. అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను అనమాట. కామన్గా ఎవరైనా ఒక మంచిగా, కానీ నేనేదో డివోషనల్గా కొంత దీంట్లో కలిసాను కానీ రాజకీయ పరంగా నేను కలవలేదండి ఆయనని. బట్ ప్రతిదీ చూస్తున్నాను, యథార్థంగా పోరాడుతున్నారు. ఇరు రాష్ట్రాలకి మంచి ఒక అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళాలని ఉన్నారు ఆయనకు ఆ శక్తి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఆల్రెడీ బలంగా పెరిగిన వాళ్ళు రానివ్వరు కదా ఆయనని. సో రానిస్తే మళ్ళీ ఆ వ్యవస్థ పెరిగిపోతుందని ఉంటాయి కదండి సమీక్షలు. ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. సో మరి కల్వరి సతీష్ ఆయన అంటే ఇప్పుడు మార్గము ఇవన్నీ వేరు. బట్ ఆయన చెప్పేదంతా కూడా ఏంటంటే ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా మత మార్పిడి అంటే నేను ఒప్పుకోనని చెప్పి. బట్ అలాంటి వాళ్ళు చేసే ఉపదేశాలు అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చూడండి, నేను ఎవరిని విమర్శించడానికి ఇష్టపడను. ఓకే, ప్రతి ఒక్కళ్ళు దేవుని లెక్కలో ఒకటి ఉంటుంది. బట్ నేను పెరిగిన వాకింగ్ వేరు, దేవుడిని నేను అర్థం చేసుకున్నది వేరు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని నేను నిజంగా ఆయన ఎప్పుడు కలవలేదు. ఆయన మెసేజెస్ కూడా నేను వినలేదు. ఎందుకంటే నేను కొద్దిగా ఈ పాలిటిక్స్ దీంట్లో పడినప్పుడు ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, యూఎస్ఏ నుంచి ఆయన ఇటు మన ఇండియాకి వచ్చి అని. కానీ ఇప్పుడు ఆయన యొక్క భావాలు ఆయన మాట్లాడుతుంది చూస్తుంటే అటువంటి దైవజనుడు నవే డేస్ లేరు. ఆయనలో అంత స్టఫ్ ఉంది. ఆయన దేవుని పరంగా మాట్లాడగలరు, ఒక మనిషిని మనిషిగా చూడమని చెప్తున్నారు. క్రైస్తవులను కూడా ఆయన ఖచ్చితంగా ఖండిస్తున్నారు. క్రైస్తుని తెలియని వారు కూడాను చాలామంది పెద్ద పెద్ద డిబేట్లలో జ్ఞానంగా పాడుకునే హిందువులు కూడా మనసున్న వాళ్ళు ఆయన మరణాన్ని చూసినప్పుడు ఈయన ఏం తప్పు చెప్పాడు అని అడుగుతున్నారు. ఆయన ఏం తప్పు, మనిషిని మనిషిగా గౌరవించండి, కులాన్ని మతాన్ని ఇవ్వద్దండి. తప్పు చేశాడంటే ఒక క్రైస్తవుడిని కూడా ఖచ్చితంగా ఆయన ఖండించాడు. సో అది డైజెషన్ చేసుకోలేకపోయారు. ఈరోజు రకంగా క్రైస్తవులు చెప్పి ఉండొచ్చు అనేది కూడా ఉందా మీకు? అది ఐ డోంట్ అండి, అది నేను అదే చెప్తున్నాను కదా. అది మర్డర్ అనేది ఖచ్చితంగా నేనైతే చెప్తాను. నాకున్న మనస్సాక్షిని బట్టి నేను చెప్తాను. తీర్పు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, మాట్లాడిన వాళ్ళకి కూడా తెలుసు. అది ఎవరు చేశారు ఏంటి అనేది మనం ఏది చూడకుండా మాట్లాడకుండా ఏదో ఆ టీవీ ఈ ఛానల్ చెప్పారని నేను జడ్జిమెంట్ చేయను. కానీ నిజము, ఎందుకంటే ఆయన ఒక జీవం కలిగిన దేవుని సేవకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ నిజాన్ని బయటకు రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తాను. ఎందుకంటే రేపు ఇంకొక వ్యక్తి అలా బలి అవ్వకూడదు. ఐదర్ ఒక స్వామీజీ అయినా ఒక మంచి మన మహమ్మదీ సహోదరులైనా కూడా అది చేయకూడదు. అట్లా ఆయన ఏమైనా తప్పు మాట్లాడాలని నీకు హర్ట్ అయిందా, చట్టపరంగా వెళ్ళు, శిక్షించు. కోర్టు చట్టాలకి నీ చేతుల్లో ఉన్నాయి. కానీ ఒక మనిషిని చంపేసి నువ్వు భయభ్రాంతులకి నువ్వు గురి చేయటం అనేది అది నేనే కాదు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అది ఆ రైట్స్ ఎవరికి లేవు. ఇటు తీసుకెళ్తున్నాం మన సంస్కృతిని. బీజేపీ అంటే అభిమానం ఉంటే, ట్రూ ఆర్ఎస్ఎస్ అంటే ఒక మనిషి ప్రాణం తీసేయమని చెప్తారా? నీ సనాతన ధర్మం ఏంటి? నీ ధర్మం ప్రజలందరికీ ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తారక్కే ఉన్నాడు. రేపు నీకు ఎక్కడో దేవుడికి నువ్వు కనెక్ట్ అయ్యే ఒక ముస్లింకో ఒక దీనికో మీకు స్వతంత్రత ఉంది. అలానే బలవంతంగా మత మార్పిళ్ళు చేసేవాళ్ళని, కబ్జాలు చేసేవాళ్ళని, మరి గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళని తప్పకుండా మేమే శిక్షిస్తాం, మేమే పట్టిస్తాం. మీకు ఏ గవర్నమెంట్ ఉందన్నా కూడాను. కానీ భయభ్రాంతులకు గురి చేసి ఒకళ్ళ స్వతంత్రతని చంపేసేసి నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళలో హిందువులు ఎంతమంది ఉన్నారో, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. రేపు వాళ్ళందరూ నీ ప్రజలు కాదా? వాళ్ళందరికీ నువ్వు పరిపాలకుడు కాదా? నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ నమ్మిన దేవుడు మాత్రమే చెప్తే వీళ్ళని నువ్వు అవమానించినట్టు కాదా?
చట్టాలు మార్చేసేస్తామంటే అది ఎట్లా కుదురుతుందండి? అది తప్పక. అదే అడుగుతున్నారు. ఈరోజు నువ్వు సనాతన ధర్మం అని ఇక్కడ నువ్వు మైనారిటీస్ని, క్రీస్తుని అంగీకరించే వాళ్ళని తక్కువ చేశావు. మరి అమెరికాలో కూడాను, యునైటెడ్ స్టేట్స్లో కూడా మన హిందువులు చాలామంది ఉన్నారు. అదే ట్రంప్ గారిని నిర్ణయం తీసుకొని పోండి మీరందరూ అని అంటే, మీకు అక్కడ దేవస్థానాలు లేవా? అక్కడ మరి ఒకటే దేవుడు, అక్కడ నల్ల జాతి తెల్ల జాతి రెండే వాళ్ళకి కులాలు. మరి అక్కడ పెట్టినటువంటి చాలామంది ఇప్పుడు స్వామీజీలందరూ అమెరికాలో వెళ్తున్నారు కదా. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అమెరికన్స్ కూడాను మరి వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటున్నారు కదా. మరి మీరు మా దేశానికి ఎందుకు వస్తున్నారు, గెట్ అవుట్ అని అంటున్నారు కానీ, బట్ కాకపోతే ఇక్కడ ఒకటి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అమెరికా పోయి అక్కడ మేజర్ ఆఫ్ ద ఉండేది క్రిస్టియానిటీ. ఒక్క క్రిస్టియన్ అయినా హిందువులకి ఎవరన్నా అంటే వాళ్ళు నమ్మినా కూడా క్రిస్టియన్స్లో హిందూగా మారరు కదా. ఏమండి, నాకంటే వాళ్ళ పేర్లు నేను నోటిఫై చేయలేను, కానీ చాలామంది స్వామీజీల దగ్గర ఎంతమంది అమెరికన్స్ కూర్చొని లేరండి? కూర్చుంటారు. నేను అనేది అదే, వాళ్ళు ఫాలో అవ్వడానికి వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు కానీ, బట్ దే వోంట్ అంటే వాళ్ళు క్రిస్టియానిటీ అనే దాన్ని వదిలేసి హిందూగా కన్వర్ట్ అయిన దాఖలా అయితే నాకు అది నేను అది వాళ్ళు వదిలేసారా లేదా అనేది నేను వెళ్ళి అడగలేదు. మీరు ఇంతకు ముందు అంటే అమెరికా చెప్పారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు అని అంటే దీన్ని నమ్మారనే కదా అర్థం. ఇప్పుడు ఒక అమెరికన్సో, నువ్వు రష్యన్వో, నువ్వు చైనీస్వో ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నారంటే దానిని విశ్వసించారనే నమ్మకము. వాళ్ళకి ఎవరు అడ్డుకట్ట వేయలేదు కదా. ఇండియా వచ్చి కూడాను మన కల్కి భగవాన్ అని నెల్లూరు దగ్గర ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఎంతమంది వాళ్ళు యోగా చేసుకుంటారు, ఆ డివోషనల్ మాటలు వింటారు. వాళ్ళకి ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు కదా. స్వతంత్రతను చంపే బాధ్యత అదేనండి నేను చెప్పింది. ఎక్కడ కూడా వాళ్ళు ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు క్రిస్టియానిటీని వదిలేసి రమ్మని ఎవరు చెప్పరు. నేను అనేది అదే, ఇప్పుడు మనం ఇండియాలో లేమా అంటే మనం ఉన్నాం, అమెరికాలో ఉన్నాము, బట్ ఇక్కడ కూడా ఎవరు వెళ్ళి నువ్వు నీ వదిలిపెట్టుకుని ట్రా అని ఎవరు చెప్పారు? అలా చెప్పిన వాళ్ళని ఖండించమని నేను చెప్తున్నాను. కానీ మన అంతరంగాన్ని ఒక డివోషనల్గా తాకినప్పుడు దానిని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి లేదు. నీ రాజకీయ పార్టీ నీ యొక్క సిద్ధాంతాలను పెట్టుకొని నువ్వు ప్రభుత్వం నీ చేతిలో పెట్టుకొని ప్రజల్ని హింసించే హక్కు అది ఏ ఒక్క పరిపాలకుడికి లేదండి. అది అన్యాయం. అదే అలా అని దీని ఎవరన్నా మీకు అడ్డం చెప్పి మిమ్మల్ని క్రిటిసిజం చేశారనుకోండి, తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి. మన పని మనం చేసుకుంటున్నాం, కానీ ఇది మంచి చెడు అని చెప్పే హక్కు నాకుంది, వాక్ స్వాతంత్రం నాకుంది. అది చెప్పినప్పుడు అభ్యంతరకరంగా ఉంటే హెచ్చరించండి. అభ్యంతరకరం వాళ్ళు మిమ్మల్ని నొచ్చుకునే విధంగా ఉంటే పిలిచి కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడండి. అప్పటికీ వినకుండా వాళ్ళు బోర్డర్ దాటి వెళ్తున్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతేగాని నీ సిద్ధాంతం కోసము ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడాను హక్కు ఉంది. నీకు నీ సిద్ధాంతానికి ఎంత హక్కు ఉందో నేను నమ్ముకున్న దానికి నాకు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు తక్కువ జాతి కులమని అదే వెళ్ళి ఒక చౌదరినో ఒక రెడ్డినో చంపగలవా నువ్వు? ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగము ఆయన అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ న్యాయపరమైన విధంగా, మరి ముఖ్యంగా దళితుడు అంటే ఒక కమ్మవారికి, రెడ్డి వారికి వెనక నుంచి రావాలి. నువ్వు చేతులు కట్టుకొని కాళ్ళు కడుక్కొని వచ్చి మంచినీళ్ళు కూడా ఎత్తిపోయాలి. వాడు మనిషి కాదా, వీడు మనిషి కాదా? ఇప్పుడు అది తీసుకురావడానికే కదా ప్రయత్నాలు. ఈరోజు మన గవర్నమెంట్స్ చూడండి, ఒక ఎస్సీ ఎస్టీ ఎక్కడైనా ముఖ్యమంత్రి అయింది ఉందా? కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు అంతా 99% వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాల మీదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ వాళ్ళని అగ్రస్థానంలో కూర్చోబెట్టడానికి లోపల ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ అనేది ఒప్పుకోవట్లేదు. దానివల్లనే కదా నీకు తక్కువ జాతి, ఎక్కడ తక్కువ జాతి. రామ్ గోపాల్ వర్మ గారు మొన్న ఒక దాంట్లో చెప్పాడు, ఒకరోజు చూసుకుంటే అన్ని దేవుళ్ళు మనం చూస్తే ఆయన అగ్రరాజ్యంలో ఉన్న దేవుడు అని. ఏమండి, ఒకప్పుడు గవర్నమెంట్స్ ప్రజలు ఏర్పరచుకున్న గవర్నమెంట్స్ అండి, ఇక్కడ పెయిన్ కలిగింది అనుకోండి, న్యాయంగా ఉండే దేవుడు ఉన్నాడు అనుకోండి, కూలిపోవటం అనేది ఎన్నో కళ్ళతో చూసాం. సో అది తప్పు. నీ సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దకు. నీ సిద్ధాంతాలను బట్టి ఇంకా మంచి చేయండి. నేను కూడా క్రైస్తవులకు అదే నేను అంటాను. ఈరోజు ఒక క్రైస్తవుడు చనిపోయాడంటే హిందువులు పరిగెత్తుకుంటూ రావాలి, మైనారిటీస్ పరిగెత్తుకుంటూ రావాలి. మన భాష కూడా ఉప్పు లేని కూర ఎట్లా ఉంటుందంటే చప్పగా ఉంటుంది, తీసి పక్కన పెడతాం. ఉప్పు తగుమోనుగా వేసినప్పుడు ఎలా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తారు లోకానికి మనము ఉప్పుగా ఉండాలని. అది తగుమోనుగా ఉండాలి, అది కసిబుట్టేటట్టు థూ అని ఊసేటట్టు ఉండకూడదు. డిబేట్స్లో మనం సున్నితంగా చెప్పాలి. ట్రూత్ని తీసుకెళ్లే విధానంలో మార్పు రావాలి మనలో. ఇప్పుడు ఒకటి మనము ఒక దెబ్బ తిన్నప్పుడు ఈరోజు
దేవుడు కూడా నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు ఆయన. అవతలలో రెచ్చగొడుతున్నాడని మనం రెచ్చిపోయి మనకు మనం నష్టం చేసుకోవద్దు. మనం అంటే ఎవరు? మనమంతా ఒకటే, మనమంతా ఒకటే. ఈరోజు మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందండి, ఓ పాజిటివ్ బి పాజిటివ్ బ్లడ్ అందిస్తే బ్రతకాలంటే బ్లడ్ కావాలి అంటాం, కానీ ఇది మాది, ఇది చౌదరిదా, ఇది రెడ్డిదా, ఇది ముస్లిందా అని అడిగి నువ్వు బ్లడ్ ఎక్కించుకుంటున్నావా? నేను విన్నాను చిన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎవ్రీ 6 monthsకో 1 yearకో ఆయన వాళ్ళెవరు మన నల్ల జాతీయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లడ్ ఆయన ఎక్కించుకున్నాడని మేము చిన్నప్పుడు విన్నాం. మేబీ అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. 100% ఇది నిజమేనండి. అంటే ఆ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన ఆయన ఇండియన్ కాకుండా అయిపోతారా? మరి అక్కడ లేని వ్యత్యాసం ఎక్కడెందుకు చూపిస్తున్నారు? మీకు అధికారం ఉందని చెప్పని ఒక అన్యాయం పడి బాధపడుతున్న వాళ్ళని, సరే మాట్లాడే విధానం తప్పు జరిగింది అనుకుందాం, ఆ విషయంలో ఎవరైనా ఒక పొరపాటు జరగచ్చు, కూర్చొని ఫస్ట్ హెచ్చరించండి. అవి పిలిచి పెద్దవాళ్ళ మధ్య కూర్చోబెట్టి, బాబు నీ మాట ఇట్లా ఉంది, నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళటం వల్ల మత కలహాలు లేగుతాయో ఇదిగొని చెప్పండి. సెకండ్ టైం చేసినప్పుడు నువ్వు హింసించు. అధికారం ఉందని లోపల తీసుకెళ్ళి నీ ఇష్టానికి నువ్వు బూతులు తిట్టేసి నువ్వు వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి బయటికి పంపించడం అనేది, అది ఆ స్థానంలో రేపు ఎవరైనా సరే, అది హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇందుకా గవర్నమెంట్స్ని ఎంచుకుంటుంది ప్రజలు. ఎటు తీసుకెళ్తున్నావు మన యూత్ని? నా ఇంట్లో రేపు నా పిల్లలే ఉన్నారు అంటే నువ్వు భయభ్రాంతులు చేసి నువ్వు పెట్టినంత మాత్రాన్ని ఇంకో కల్లూరి సీతారామరాజు వస్తాడు, ఇంకొక అంబేద్కర్ వస్తాడు, ఇంకో ప్రవీణ్ పగడాల వస్తాడు, కానీ న్యాయాన్ని మాత్రం చంపలేవాడు. ఓకే, మరి మీ పిల్లలు కూడా క్రిస్టియన్స్ అన్నా లేకపోతే హిందూస్ వాళ్ళు? నా పిల్లలు ఇండియన్స్ అండి. ఇండియన్సా? నా పిల్లలు ఇండియన్స్. మా పిల్లలు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. సో వాళ్ళు ప్రజల కోసము, మమ్మీ దృక్పథాలు ఏంటంటే వాళ్ళకి అసలు ఈ పాలిటిక్స్ అవన్నీ ఏం తెలియదు, వాళ్ళ ఫుల్ ఎడ్యుకేషన్ వాళ్ళ దీంట్లోనే ఉన్నారు. రేపు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళు గుడికి వెళ్తారా లేకపోతే చర్చికి వెళ్తారా అని నేను అడిగేది. చర్చికి వెళ్తారు అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు బేసిక్గా. అంటే నేను ఎప్పుడు వాళ్ళని బలవంతం పెట్టను, బట్ వాళ్ళకి వాళ్ళ మాతో పాటు వాళ్ళ డాడీతో పాటు పూజలు అన్నీ చేస్తారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ మనసు ఎలా చెప్తే అలా వినమని నేను చెప్తాను. ఎస్. అయితే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తే కనుక ఒక 10 years స్ట్రగుల్ అంతా అయింది. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే నిలబడి మొత్తానికి ఇప్పుడు ఒక సినీ నటుడుగా ఉండే వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది జర్నీ చూస్తుంటే? చాలా హ్యాపీ అండి. ఇప్పుడు పాపం రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ సంతృప్తి పరచలేరు, స్టేట్లో అందరినీ ఎవరు సంతోషపరచలేరు. కుటుంబంలోనే మన పిల్లల్ని జనరల్గా అడిగితే నువ్వు ఎవరి పార్టీ అంటే మమ్మీ పార్టీ అని ఒకళ్ళు అంటారు, డాడీ పార్టీ ఒకళ్ళు అని అంటారు. పిల్లల్లోనే ఏదో 4 ఉన్న కుటుంబంలోనే చేయలేము, అలానే ఒక స్టేట్లో అందరికీ మనము దగ్గరగా ఉండలేము. సో మంచి చేయాలని ఆయన చాలా కష్టపడి 10 సంవత్సరాల తర్వాత అన్నయ్య క్యాడర్ అంత పెట్టుకొని ఒక పవర్ స్టార్గా ప్రజలలో ఆయనకు అంత అభిమానం అన్నీ పెట్టుకొని కూడాను ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు. సో ఒకసారి మోడీ గారికి అప్పట్లో ఆయన సపోర్ట్ చేశారు, తర్వాత ఆయన సపోర్ట్ చేయలేదు. ఏది ఏమైనా దేశ అభివృద్ధి కొరకు ఒక మెట్టు దిగి అందరూ కలిసి ఉన్నప్పుడు మంచి చేశారని దిగారు. అది మంచి చేయాలి, అందరికీ చేయాలి. ఒక్క హిందువులకే ఆయన నా డిప్యూటీ సీఎం కాదు, క్రైస్తవులకి డిప్యూటీ సీఎంఏ, ముస్లిమ్స్కి డిప్యూటీ సీఎంఏ. అలా ఉన్నప్పుడు అందరి హృదయాలలో ఉంటారు. మళ్ళా ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు. ప్రజలు గెలిపిస్తేనే కదండి సెక్యూరిటీ, ప్రజలు కనిపిస్తే కదండి పోస్టులు. ప్రజలు లేనప్పుడు పోస్టులు ఎక్కడ ఉంటాయి, అవి ఎందుకు? సో మళ్ళా అటువంటి స్థితిలోకి రాకుండా న్యాయమైన పరిపాలన చేయాలని మనం కోరుకుంటాం. యాజ్ ఎ లీడర్గా ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బాగున్నాయి, కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు ఆయన మాట్లాడే మాటలు కానీ, అది దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఓకే, అంటే ఏ రకమైన అసంతృప్తి? అంటే ఇప్పుడు ఒక ముస్లిం చనిపోయారు అనుకుందాం, ఒక లీడర్గా నీకు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, దాన్ని ఖండించటమా లేదు దాని పక్షాన న్యాయం జరగటం. అలానే ఒక క్రైస్తవుడు చనిపోయాడు, ఒక డిప్యూటీ సీఎంగా కానీ ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళు కనీసం వాళ్ళకి ఆదరణగా మాట్లాడాలి, లోపల జరిగిన ఏమైనా ఉన్నా కానీ. నేను వినేది అవి రెండు లేవు అని. సో ఇప్పుడు అనుకుంటే ఆయన వైఫ్ ఉన్నారు అన్నా లెజినో, షీఈస్ క్రిస్టియన్, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన బాబు పేరు కూడా మార్క్ శంకర్. మార్క్ అంటే ఏంటి చాలా మందికి తెలుసు, శంకర్ హిందువు పేరు. మార్క్ అంటే ఏంటి, బైబిల్లో మత్తయ్య మార్కు వాళ్ళ క్రీస్తుకు సంబంధించిన శిష్యుల్లో ఒకళ్ళు. చక్కగా వాళ్ళ ఆవిడ భర్తని గౌరవిస్తూ ఆమె అన్ని ఇక్కడ హిందూ ధర్మ ప్రకారం చేస్తున్నారు.
భార్యను ఎక్కడ ఆయన కష్టపెట్టకుండా ఆయన కూడా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరిగితే అన్నీ చేసుకుంటున్నారు. అట్లానే ప్రజలకు కూడా న్యాయం చేయాలి. మరి అప్పుడు మీరే అంటున్నారు ఆయన ఇంట్లో అన్నీ చేసుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు ప్రజలు కూడా చేసినట్టే కదా, ఆయన దాన్ని గౌరవించినట్టే కదా. అంటే చాలామంది అసంతృప్తిగా ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం అండి. ఇప్పుడు ప్రవీణ్ గారిది జరిగినప్పుడు ఆయన కనీసం ఒక మాటకు కూడా మాట్లాడలేకపోయారు అన్నది నేను విన్నాను. ఎక్కడ కూడా దాన్ని పెద్ద ఇష్యూగా వాళ్ళు తీసుకోలేదు. ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు మీరు అన్న లెజినమా గురించి మాట్లాడారు. యాక్చువల్గా ఆయన గౌరవించారు అంటున్నారు, బట్ అది భర్త మీద ప్రేమే కాదు దేవుడి మీద నమ్మకం కూడా కనిపిస్తుంది. 100% అది ఆమె సంస్కారానికి నిదర్శనం అది. ఇప్పుడు అదే నేను అన్న సంస్కారం ఒకటే కాదు, దేవుడి మీద నమ్మకం కూడా వస్తుంది కదా అక్కడ. నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదండి. మనకి చూస్తున్న I don't know కదా ఆమె దేని ఇప్పుడు, ఎందుకంటే డిక్లరేషన్ అంటే అదే కదా, ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. 100% అండి. ఆమె నిజంగా విశ్వాసంతో ఆమె అక్కడికి వెళ్ళారా, లేకపోతే తన భర్తకున్న స్థానాన్ని బట్టి గౌరవం ఇచ్చారనేది ఆమె అంతరంగానికి తెలుసు. మనం డిక్లరేషన్ చేయలేం, కానీ ఆమె అక్కడ ఇచ్చారనంటే తప్పకుండా ఆమె నమ్మకంతో వెళ్ళారనేది నమ్ముతున్నాను. కాదు నేను అనేది అదే డిక్లరేషన్ అంటే ఏంటో, డిక్లరేషన్ ఏముంటుంది, నేను నమ్ముతున్నాను అని నమ్ముతున్నాను. సో అందుకని ఆమెకి ఇప్పుడు ఆ డిక్లరేషన్ నేను అది అంత నేను చేశారా డిక్లరేషన్ మీద ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంతకుముందు వెళ్ళిన కుమార్తెలు కానీ ఇప్పుడు ఈవిడ కానీ ప్రతి ఒక్కళ్ళు చేశారు యాక్చువల్గా. సో ఖచ్చితంగా చేసి వెళ్ళారు, అక్కడ తలనీలాలు ఇచ్చారు, తర్వాత అన్నదానం చేశారు. దాని మీద కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు, అనవసరమైన మాటలు. ఇది నేను కూడా మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు తిరుపతిలో పెళ్లి పుస్తకంలో ఎంత పెద్ద జుట్టు వెళ్ళి నేను కూడా గుండు కొట్టించుకున్నాను. ఎందుకంటే అది మొక్కు మాకు, మా బాబుకి ఆరోగ్యం దీని గురించి మొక్కు ఉండకూడదు, అది అట్లా బ్యాలెన్స్ అయిపోతుంది అని ఫస్ట్ వెళ్ళి గుండు కొట్టించుకున్నాం, మోకాళ్ళ పర్వతం ఎక్కి నడుచుకుంటా వెళ్ళి. సో అది మనం పూర్వీకులు మనకు నేర్పించిన ఏమంటారు సంప్రదాయమైన పద్ధతులు అవి. ఓకే, కన్వర్ట్ అంటే మీరు ఈ మార్గంలోకి రాకముందే వెళ్ళారా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. కన్వర్ట్ అని మళ్ళీ మార్గం అన్నారు. అదే ట్రూత్. నేను వెళ్ళానండి. అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వెళ్ళారు? లేదు వచ్చినాక నేను వెళ్ళలేదు. నేను లైక్ ఎట్లా అంటే నేను అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మా బాబు హెల్త్ గురించి మాకు అబ్బాయికి ఏదో జ్వరం అది తగ్గినప్పుడు ఇట్లా ఎప్పుడు అవుతుంది అన్నప్పుడు మేము వెళ్ళి అక్కడ నేను తలనీలాలు ఇచ్చి రావటం జరిగింది అనమాట.